విశాలాక్షి కూర్చో. అమ్మా ఏంటి సంగతిలో? ఏముంది, ఇప్పుడే స్టూడియోకి వెళ్దాం అనుకుంటున్నా. చిన్న పెయింటింగ్ పూర్తి చేసి. నాకు ఒక డౌట్ ఉందబ్బా. ఏంటి అసలు జనాలు సక్సెస్ 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 అని ఓ తెగ ఇచ్చేస్తున్నారు. అసలు ఏంటి సక్సెస్? జనాలు అంటే మాత్రం నాకు తెలుసుకోవాలని ఉంది. అందుకే మీకు మీ గురించి పరిగెట్టుకుంటూ అంటే వచ్చేసాను. అట్లా కాదు, జనాలు అంటే మాత్రం నువ్వు పట్టించుకోవాలనే ఉంది. పట్టించుకోవాలని ఏం లేదు, కానీ ఏంటి సక్సెస్ అసలు? అంటే సక్సెస్ అంటే ఏంటి? అంటే ఒక జాబ్ వస్తే సక్సెస్సా? ఒక మేనేజర్ పోస్ట్, డైరెక్టర్ పోస్ట్ వస్తేనే సక్సెస్సా? ఒక నచ్చిన అమ్మాయి నచ్చిన అబ్బాయితో పెళ్లి చేసుకుంటే సక్సెస్సా? చాలా మంది పిల్లలు పుడితే మేము సక్సెస్ అయిపోయాం అని అంటారు. అంటే ఏంటి అసలు సక్సెస్ అంటే ఏంటి? అసలు సక్సెస్ కి నిర్వచనం లేదు బేసికల్లీ. అంటే ఒక కంపారిజన్ వల్ల నీ లైఫ్లోకి వచ్చి ఒక తాత్కాలిక అనుభూతి సక్సెస్ అంతే. కంపారిజన్ లేదనుకో. సక్సెస్ ఎక్కడిది? ఎగ్జాంపుల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారు, ఎవరితో ఆడట్లే, తద్వారా ఎవరు గెలవరు ఎవరు ఓడిపోరు. నాతోనైనా ఆడుకుంటుంది క్రికెట్, గెలిపడం లేవు కదా. సో సక్సెస్ అంటే రెండు ఎంటిటీస్ మధ్యన ఒక చిన్న కాంపిటీషన్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరిలో గెలిచిన వాళ్ళు ఒకటి, లేదా నా మనసులో ఒకటి అనుకున్నాను కొంత సమయంలో అక్కడికి రీచ్ అయినప్పుడు, అందరికంటే తక్కువ సమయంలో రీచ్ అయినప్పుడు అది సక్సెస్ కిందకి వస్తుంది. ఇది లోకరీతి. ఇప్పుడు నువ్వు అన్నది కరెక్టే. ఇప్పుడు మా ఊర్లో మా ఫ్రెండ్స్ అంతా ఉద్యోగం రాగానే సక్సెస్ అనుకున్నారు, ప్రస్తుతం వాళ్ళు సంతోషంగా లేరు. అది ఆ మూమెంట్ షార్ట్ లివ్డ్. అది అంటే ఆ మనస్సు ఆ క్షణాన్ని నువ్వు గుర్తిస్తావు అంతే, అది లైఫ్ అంతా గుర్తుండదు నీకు. సో సక్సెస్కి ఒకనొక డెఫినేషను, నా డెఫినేషన్ ఏంటంటే నువ్వు ఎన్నన్నా సాధించు, సంతృప్తిగా లేవనుకో నువ్వు సక్సెస్ కానట్టు. నువ్వు ఏం సాధించలేదు, నువ్వు సంతృప్తిగా ఉన్నావు అనుకో సక్సెస్ అయినట్టు. ఇప్పుడు చెప్పు, ఇది మన కాన్వర్జేషన్ ఫౌండేషన్. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను సాధించే విషయాలు, నేను రాసే పుస్తకాలు ఇవేవి నా సక్సెస్కి ప్రమాణం కావు. జస్ట్ నాకు ఆసక్తి కాబట్టి చేస్తున్నా. నేను పరిపూర్ణంగా సంతృప్తిగానే ఉన్నా 2009 నుంచి, తద్వారా నేను పూర్తి సక్సెస్ అయి ఉన్నా. నా సక్సెస్కి వేరే వాళ్ళతో సంబంధం లేదు. అంటే ఏ పని చేయకుండా సక్సెస్ అయినట్టు అంటారా? నువ్వు అనుభవిస్తున్న స్థితి. ఇప్పుడు నువ్వు అనుకున్నంత డబ్బు సంపాదించినావు, ఓకే, అందమైన భార్య వచ్చింది లేదా భర్త వచ్చాడు, ఓకే, మీ ఇంట్లో బెంచ్ కార్ ఉంది, కానీ నువ్వు మానసికంగా హ్యాపీగా లేవు అనుకో, నువ్వు బెంచ్ కార్లో కూడా పీకులాడుతూ పోతున్నావు అనుకో, ప్రపంచపరంగా నువ్వు సక్సెస్ అయినట్టు, దెర్ ఇస్ నో డౌట్. కానీ నువ్వు సక్సెస్ కాలే వ్యక్తిగతంగా. సక్సెస్ అనేది ఇప్పుడు ఈ రెండు పార్శ్వాలు గుర్తించదగ్గవి. ప్రపంచం పరంగా చాలా మంది సక్సెస్ఫుల్, అంటే ప్రపంచం దృష్టిలో టెండూల్కర్ సక్సెస్ఫుల్ అయ్యాడు, విరాట్ కోహ్లీ సక్సెస్ఫుల్ అయ్యాడు, మీ బంధువులు ఎవరో సక్సెస్ అయ్యారు, మా ఇంటి పక్కన సక్సెస్ అయ్యాడు, ఒక ఎమ్మెల్యే సక్సెస్ అయ్యాడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి సక్సెస్ అయ్యాడు. ఇది ప్రపంచ పరంగా వాళ్ళు సక్సెస్, వాళ్ళు గుర్తింపబడతారు, సెలబ్రిటీ. కానీ పర్సనల్ లెవెల్లో సక్సెస్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ డైమెన్షన్. నువ్వు సంతృప్తిగా ఉన్నావా లేవా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పర్సనల్ లెవెల్లో సంతోషంగా లేకపోతే రేవంత్ రెడ్డి పర్సనల్గా సక్సెస్ కాలే, ప్రపంచపరంగా చాలా పెద్ద సక్సెస్ అయ్యాడు. ఈ చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను అనుకుంటా ప్రపంచం నన్ను గుర్తించకపోయినా పర్వాలేదు, నన్ను నేను గుర్తిస్తున్నా, దట్ ఈస్ రియల్ సక్సెస్. ఐఎమ్ ఆల్వేస్ ఎట్ ఈజ్, ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ, ఐఎమ్ నాట్ కంపేరింగ్ మై సెల్ఫ్ విత్ ఎనీబడి. ఏది నాకు సాధ్యమో అది పరిపూర్ణంగా చేస్తున్నాను, ఫలితాన్ని పెద్దగా పట్టించుకోను, ప్రగతిని పట్టించుకుంటా. కానీ ఆ ప్రగతికి ఆధారం వేరే వాళ్ళతో పోల్చుకోవడం, ఈర్ష్య ద్వేషాలు కావు. సో ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్ గా ఉన్నారంటారు. మీకు మీరు ప్రతి క్షణం సక్సెస్సే. నిరంతరము ఒక చిన్న పిల్లవాడి ఈజ్ ఉంది నీలో. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు, సరే సక్సెస్ అనేది ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాతనే కదా వచ్చేది. మరి చిన్నగా ఉన్నప్పుడు ఉన్నది అది ఆ స్థితి ఏమిటి? మరి ఉత్తగానే గొర్రెలాగా ఉన్నాడా? వాడికి ఏం తెలియని స్థితి. ఇప్పుడు తెలిసి ఉన్న స్థితి సక్సెస్ అన్నమాట. అతనికి తెలియక ఆనందంగా ఉన్నాడు, ఇప్పుడు నాకు తెలిసి ఆనందంగా ఉంటున్నాను. ఇదంతా షార్ట్ లివ్డ్. ఇప్పుడు వరల్డ్ కప్ వస్తుంది,
అందరు సెలబ్రేట్ చేసుకుంటారు, షార్ట్ లివ్డ్ అది. ఓకే. RRR సినిమా సెలబ్రేట్ చేసుకున్నారు, షార్ట్ లివ్డ్ అది. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత అందులో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్ వాళ్ళ పర్సనల్ లెవెల్లో ఎట్లున్నారు అనేది అల్టిమేట్ సక్సెస్ వస్తుంది మళ్ళీ. అదర్వైజ్ వేరే వాళ్ళ దృష్టిలో నువ్వు సక్సెస్ని గుర్తింపు పడతావు. విశాలాక్షి పెద్ద అవార్డు వచ్చింది, ఆమె ఫ్లవర్ బొకే ఇచ్చింది, నేను ఫ్లవర్ బొకే ఇచ్చింది. బట్ నీకు అనిపిస్తుంది ఇది కాదు, ఇంతకంటే పెద్ద అవార్డు నాకు రావాల్సింది. తద్వారా యు ఆర్ నాట్ ఎంజాయింగ్ ఇట్. కానీ అందరూ కంగ్రాచులేషన్ చెప్తే థ్యాంక్ యూ అంటున్నావు. కానీ ఇంకా ఏదో కావాలని అనుకుంటున్నాను. అందరికి కావాలి ఏదో, ఏది ఇచ్చినా ఇంకేదో కావాలి, ఇంకా ఏదో కావాలన్న ఈ మనస్సు ఎప్పుడు సజీవంగా ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఏదో కావాలన్న ఈ థాట్, దాని పక్కనే ఉన్న వ్యాక్యూమ్ ఎప్పటికీ ఫుల్ఫిల్ కాదు. అది అయ్యే పని కానే కాదు. నేను చూసిన సక్సెస్ఫుల్ పీపుల్ చెప్పిన రమణ మహర్షి ఏమి సాధించలేదు, ఇంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ కళ్ళల్లో నీకు ఇంత ఆశ ఉండదు. ఆశ లేకపోవడం సక్సెస్. నీ చుట్టుపక్కల ఎవరు ఎంత గొప్ప స్థితిలో ఉన్న ఆర్థిక పరంగా కానీ ఏమైనా సరే, నీకేం కావాలో అది ఉందా లేదా చూసుకున్నావు తప్ప వాళ్ళ మీద ఈర్ష్యాద్వేషాలు రాలేదు. దిస్ ఇస్ సక్సెస్. నువ్వు ఏనాడు వేరే వ్యక్తి నీ సమక్షంలో లేనప్పుడు, బంధువు కానీ స్నేహితుడు కానీ ఎప్పుడూ మాట్లాడలేదు, ఒకటి మాట్లాడినా చెడుగా మాట్లాడలేదు. తద్వారా నీకు సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నట్టు లెక్క. ఇవన్నీ గీటురాళ్ళు. సో సక్సెస్ అనేది ప్రపంచాన్ని పరిచయం చేస్తున్న ఒక ఫెనామినా. ఐ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ అని చెప్తారు. ఉత్తది మీనింగ్ తెలుసా పాడా, ఊరికే చెప్తారు అంతే. అంటే ఆ సక్సెస్ సాధించడం కోసం ఏవేవో పరుగులు పెట్టి వాళ్ళ సమయాన్ని తద్వారా యూ బికమ్ డిస్హార్మోనియస్. నువ్వు సక్సెస్ అవుతావు కానీ నీలో ఉన్న హార్మోనీ వీకింది, ఖతం హోగే బాత్. నీలో హార్మోనీ ఉండటం సక్సెస్. ఇంతకుముందు మనం రికార్డ్ చేసే కంటే ముందు ఒక మాట అనుకున్నావు, ఏందది, నువ్వు ఉన్న చోట అందరికి ఎలా ఉండాలంటే నువ్వు పూల తోటలో ఉన్నట్టు ఉండాలి, అది సక్సెస్. నువ్వు చాలా డబ్బు సంపాదించావు, నీ దగ్గర బెంజ్ కార్ ఉంది, కానీ నీ దగ్గరకు వచ్చిన ఎవ్వరికి మనశ్శాంతి లేదు. తద్వారా నీ ఎగ్జిస్టెన్స్ ఎవరికి ఉపయోగపడదు. నువ్వు ఎంత కోటీశ్వరుడు అయినా, ముఖేష్ అంబానీ అయినా, టెండూల్కర్ అయినా, ఎనీబడి, వాళ్ళు అనుభవించేది ఎప్పుడు స్వల్పమే. నీకు 6 గజాల ప్లేస్ కావాలి, ఒక 2 బొచ్చల ఫుడ్ కావాలి, కొంత గాలి కావాలి, ఒక 6 లీటర్లు 10 లీటర్లు నీళ్లు కావాలి, బాత్రూమ్కి పోతే నీళ్లు కావాలి. ఇంతకు మించి ఎవరికైనా ఏమన్నా అవసరం ఉందా? ఏం అవసరం లేదు. ఇప్పుడు నేను ఇద్దరు ఇక్కడ కూర్చుందాం, ఇదే డిస్కషన్ బంకింగ్హామ్ ప్యాలెస్లో ఉంది, ఇదే డిస్కషన్ ఇక్కడ ఉంది, ఇదే డిస్కషన్ గుడిసెలో ఉంది. అక్కడైనా ఇక్కడైనా మనం కూర్చుని ఆక్రమించే ప్లేస్ ఇంతే. మిగతాదంతా ఊరికే మనకు ఒక ఈగో కోసం అంతే. నిన్న రామ్ గోపాల్ వర్మ ఒక మాట చెప్పాడు. సో సినిమా షూటింగ్ అంతా ఆస్ట్రేలియాలో పూర్తయి ఎడిటింగ్ అక్కడ జరుగుతుందంటే అతను అన్నాడు, ఎడిటింగ్ ఆస్ట్రేలియాలో జరిగినా కరీంనగర్లో జరిగినా రూమ్లో జరుగుతుంది. ఒక రూమ్లో జరుగుతుంది ఎడిటింగ్. సో ఆ ఎడిటర్ చేతులు ఆధారపడుతుంది సినిమా హిట్ ఫెయిల్. ఆస్ట్రేలియాలో లేదు అది. అంటే దిస్ ఈజ్ హౌ వి ఎన్కౌంటర్ లైఫ్. ఇప్పుడు డబ్బు వస్తే నేను సక్సెస్ఫుల్ అనుకుంటే నువ్వు అనవసరంగా నీ యొక్క సక్సెస్కి డెఫినేషన్ తెలియకుండా నువ్వు సఫర్ అవుతున్నట్లు లెక్క. డబ్బు వచ్చింది, ఎంత డబ్బు ఫస్ట్ నిర్వచించు. ఎంత డబ్బు ఎవరికి అవసరానికి తగ్గట్టుగా అంటే అందరి దగ్గర ఉంది ఇప్పుడు. కానీ అవసరాన్ని నిర్వచించు. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను ఇప్పుడు బంజారా హిల్స్లో ఒక బంగ్లా కొని అందులో ఉండడం నా అవసరం అన్నా, అప్పుడు నా డబ్బు డెఫినేషన్ మారిపోలే. ఇప్పుడు నాకు అర్హత ఉందా లేదా అంత సంపాదించడం ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు దాన్ని సంపాదించే కార్యక్రమంలో నేను ఎన్నిటితో మిస్ అవుతున్నా. నువ్వు జస్ట్ డబ్బు ఒక్కదాన్ని పట్టుకోవడానికి 1,00,000 విషయాలు మిస్ అవుతున్నావు. అంటే ఈ క్షణం నీ పక్కన ఉన్న పూల తోటని, ఒక మంచి మిత్రుడిని, సరదాగా హాయిగా పడుకొని వెన్నెలను ఎంజాయ్ చేస్తుంది ఈ రాత్రిని, ఎన్నిటినో మిస్ అయ్యి దాని వెంట పడి ఇప్పుడు నీ బాడీని కోల్పోయినావు, నీ మైండ్ని కోల్పోయినావు, అందరినీ కోల్పోయినావు. డబ్బు వచ్చింది, నువ్వు బంగ్లాగా ఉన్నావు.
ఇప్పుడు బంగ్లాలో ఎవరు లేరు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు. అది నీ బంగ్లా కాబట్టి ఊరికి అందరు చూసిపోతారు అంతే. వాళ్ళకి తెలుసు నీ బంగ్లా నువ్వు ఎంజాయ్ చేస్తావు, మాకు వచ్చేది లేదు పోయేది లేదు. ఇదంతా చేసి ఎవడన్నా ఒక మనిషిని చూడాలనుకుంటుంది నేను. తన జీవితంలో ఎవరెవరు తన ఎదుగుదలకు కారణము వాళ్ళందరికీ ఆ బంగ్లా రాసిస్తున్నాను. వాళ్ళందరూ వచ్చి ఈ బంగ్లాలో ఉండవచ్చు విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఒకటి, ఒక 5 సంవత్సరాల తర్వాత ఈ బంగ్లా అమ్ముతాను. అమ్మిన తర్వాత ఆ బంగ్లా ₹1,00,00,000 కొన్నాను అనుకో. ఆ ₹1,00,00,000 మాత్రం నేను తీసుకొని ఆ పైన వచ్చిన 5 కోట్లని ఎంత వస్తే ఎక్కువ వస్తే అంత నా ఎదుగుదలకు ఉపయోగపడ్డ ఈ మనుషులకి నేను సమానంగా పంచుతాను మీకు ఇష్టమైతే. తద్వారా నేను నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా, మీరు లేకపోతే. దిస్ ఈజ్ సక్సెస్. నువ్వు ఒక్కడమే వాడక దొబ్బడం సక్సెస్ కాదు. పంచుకోవడం సక్సెస్ అన్కండిషనల్గా. నువ్వు చదువుకున్న చదువు వల్ల, నువ్వు నేర్చుకున్న విద్య వల్ల, నీ జీవిత అనుభవాల వల్ల తెలుసుకోవాల్సింది నీతో అందరు సమానమని. సో నిన్ను నువ్వు ఎట్లా గౌరవిస్తున్నావో అట్లా అందరినీ గౌరవిస్తే సక్సెస్. నీలో డిస్క్రిమినేషన్ వచ్చిందా, ఇట్ ఈస్ నాట్ సక్సెస్, ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. అది నిన్ను పరిచయం చేస్తుంది ఆ ఆలోచన. ఎందుకంటే డిస్క్రిమినేషన్ అంటే అంతరాలు గుర్తించే ఒక మనసు నీవు ఉన్నప్పుడు, ఆ అంతరాల చట్టంలో నువ్వు వాళ్ళు ఇరుక్కుపోయి ఉన్నావు. నువ్వు ఒకరిని గుర్తిస్తున్నావు, వాడు లేబర్ గాడు. ఎగ్జాక్ట్లీ ముఖేష్ అంబానీకి నువ్వు లేబర్ లాగా అనిపిస్తావు అన్నట్టు ఇమ్మీడియట్గా. రమణ మహర్షి దృష్టిలో లేబర్ లేడు, పొల్యూషన్ లేడు, అందరూ సమానం. ఎక్కడ సమానత్వం ఉంటుందో అక్కడ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది నిజమైన సక్సెస్. ఇంతకు నీకెందుకు ఇబ్బంది అనిపించింది ఎవరిని అడిగితే? అంటే అనిపిస్తుంది కదా, ఇప్పుడు జాబ్ లేదు, జాబ్ సాధించాలి, ఎక్కువ శాలరీతో జాబ్ కావాలి. ఎక్కువ శాలరీతో జాబ్ ఉంటే అదే సక్సెస్ సాధించినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. సపోజ్ నేనైనా సరే, ఎందుకంటే నేను ఇప్పుడు వస్తుంటే విన్నాను అన్నమాట, ఒక బస్సులో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే మా నాన్న నాకు 10th క్లాస్ పాస్ అయితే, అదే ఇంటర్ పాస్ అయితే, లేకపోతే ఇట్లా సాధిస్తే నాకు గోల్డ్ మెడల్ తెచ్చుకుంటే నాకు గిఫ్ట్ ఇస్తా అన్నారు, నేను సక్సెస్ సాధించాలి అంటున్నారు అని మాట్లాడుకుంటుంటే విన్నా. సో అలాగే జాబ్ గురించి కూడా మాట్లాడుకుంటుంటే విన్నా. సో అంటే నాకు అంటే ఈ రోజనే కాదు, ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ గురించి మాట్లాడతారు. ఒక బంగ్లా ఉంటే అది సక్సెస్ పొందినట్టు, లేకపోతే ఒక గోల్డ్ మెడల్ సాధిస్తే సక్సెస్ అంటే ఒకటబ్బా. ఇంకా తేలిక నిర్వచనం, నువ్వు అనుకున్నది మేనిఫెస్ట్ కావడం సక్సెస్. ఇంతే. ఈరోజు నేను మామిడికాయ పచ్చడి దంచాలనుకున్న, టేస్టీగా దంచితే టేస్టీ వచ్చింది, సక్సెస్ అయ్యావు. సరే, నేను గోల్డ్ మెడల్ సాధించాను, నేను సక్సెస్ అయ్యాను, ఓకే. కానీ నేను హ్యాపీగా లేనే. సక్సెస్ బాడమే. మనం ఫస్ట్ చెప్పింది అది. ఒకరి దృష్టిలో సక్సెస్ అవ్వడం, నీవు సక్సెస్ఫుల్గా జీవించడం రెండు వేరే వేరే. ఆధ్యాత్మిక పరంగా సక్సెస్ అంటే ఏ క్షణానికి ఆ క్షణం జీవిస్తున్నావు, నీతో అందరినీ సమానంగా చూస్తున్నావు, ఉన్నదాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తున్నావు, లేదన్న బాధ లేదు, కానీ నిరంతరం ప్రయత్నం చేస్తున్నావు. కానీ అది నీ లైఫ్లోకి వచ్చినా రాకపోయినా నీ మానసిక స్థితిలో కించిత్ మార్పు కానీ ఖేదము కానీ లేదు. ఇట్లాంటి ఒకనొక మనిషి అనుభవిస్తున్న స్థితి భాషపరంగా సక్సెస్ అన్నట్టు. దీన్నే మనం ఆధ్యాత్మిక పరంగా చెప్పి స్థిత ప్రజ్ఞా స్థితి నిజమైన సక్సెస్. యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఈక్వలిబ్రియం ఆల్ ద టైమ్, విదిన్ యూ అండ్ వితౌట్. దెన్ యు ఆర్ లివింగ్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్ ఎగ్జిస్టెన్షియల్లీ. అట్లా కాకుండా పెద్ద బిల్డింగ్ కట్టాడు, మా ఊర్లో పిల్లి శంకరే పెద్ద బిల్డింగ్ కట్టాడు, అయితే ఏమిటంట, నేను ఏనాడు దాన్ని అసలు కేర్ చేయలేదు. పిల్లి శంకరయ్య అనే వ్యక్తి ఎలా ఉన్నాడు అది ఇంపార్టెంట్. మనం చాలాసార్లు అనుకుంటాం డబ్బున్నాడు కానీ వాడికి మేనర్సే లేదు. సో అట్లనే అనుకుంటారు డబ్బున్న వ్యక్తి సక్సెస్ అయినట్టు. సో ప్రపంచం చూసే దృష్టి వేరు. ఎగ్జిస్టెన్షియల్లీ సక్సెస్ అనే దాని నిర్వచనం కంప్లీట్గా వేరు. తింటే అరిగిందా, ఫిజికల్లీ యు ఆర్ సక్సెస్ఫుల్ ఈ క్షణం. పడుకుంటే టక్కు నిద్ర వచ్చిందా, ఫిజికల్లీ యు ఆర్ ఇన్ కమ్యూనియన్ విత్ ద ఎగ్జిస్టెన్స్. 2 నిమిషాల్లో నిద్రలోకి వెళ్ళిపోయాం. ఇవన్నీ సక్సెస్లే. సో అనుకున్నది భవిష్యత్తులో ఎప్పుడు వస్తే అది సామాజిక పరంగా సక్సెస్. ఏ క్షణానికి ఆ క్షణం నీలో హార్మోని మిస్ కాకుండా ఉంది,
అది నా దృష్టిలో సక్సెస్. నేను ఎగ్జిస్టెన్షియల్గా సక్సెస్ఫుల్ పర్సన్. సమాజపరంగా నేను ఎప్పుడు సక్సెస్ అవ్వను. ఎందుకంటే సమాజంలో పుట్టుకతోనే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఐశ్వర్యరాయ్ బిడ్డ. నేను మొన్న వస్తున్నాం, నేను టైసన్ అందరం ఒక దర్శకుడి ఇంటి నుంచి వస్తున్నాం ఇంటికి. అక్కడ పెద్ద బోర్డు ఉంది, మహేష్ బాబు కూతురు సితారది. ఒక మంగత్రాయ జ్యువెలర్స్ ఏదో ఉంది, దాని పేరు అట్లా ఉంది. ఇట్లా బ్యూటిఫుల్ ఫోటో ఉంది. ఈ కాలనీ మొత్తంలో ఉన్న చిన్న పాపలు ఎవరికైనా అంటే అవకాశం వస్తుందా? ఎందుకు రాదు? వాళ్ళ ఇంట్లో మహేష్ బాబు లేడు. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం లైఫ్ లీడ్ చేయొద్దు. మహేష్ బాబుకి అది సాధ్యం. ఆ ఇంట్లో పుట్టినందుకు తనకు ఆ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఈ ఇంట్లో ఒక పాప పుడితే పుట్టగానే ఫ్రిడ్జ్ అవైలబుల్ ఉంది, పుట్టగానే కూలర్ అవైలబుల్ ఉంది. ఇవి తనకు అందుబాటులో ఉన్న విషయాలు. ముఖేష్ అంబానీ ఇంట్లో పుట్టగానే ఒక కంపెనీ అవైలబుల్ ఉంది. ఆ కంపెనీలో 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ముఖేష్ అంబానీ కూతురు ఎక్కడ బార్బర్ షాప్లో పనిచేస్తుందా? ఆల్రెడీ షీ ఈజ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ సమ్ కంపెనీ. ముఖేష్ అంబానీ కొడుకు రీసెంట్గా 6,000 ఎకరాల్లో 3,000 ఎకరాల్లో పెట్టి ఎలిఫెంట్ శాంక్చురీ తయారు చేశాడు. అదే మా ఇంటి పక్కన ఉన్నాడు, రొట్టె కూడా తయారు చేయలేకపోతున్నాడు. పైసలు లేవు, క్యాకరే. సో ఎవడి స్థాయిలో అది చేస్తున్నాడని గుర్తించి సక్సెస్. వాళ్ళ నేను చేయలేకపోతున్నా. హిందీలో సామెత ఉంటుంది, పాము కొక్కులాడి మారినా. అంటే తెలిసి నిన్ను నువ్వే డ్యామేజ్ చేసుకుంటుంది ఈ తరహా థింకింగ్. ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేయి, సక్సెస్ డెఫినేషన్ కొట్టు ఇంగ్లీష్లో. ఏముంది అసలు? ఇప్పుడు గజానన్ బాబా ఉంటాడు మహారాష్ట్రలో, చిన్న గోష పెట్టుకొని ఇట్లా హుక్క తాగుతుంటాడు. సక్సెస్ఫుల్ పర్సన్ నా లైఫ్. ఓ షిరిడి బాబా సక్సెస్ఫుల్ హ్యూమన్. వేరే వాడు పరచింతన పోతే సక్సెస్. అబ్బా, పరచింతన ఉందా? నువ్వు ఎంత సాధించినా అది నిన్ను వదిలిపెట్టదు. అది సక్సెస్ అంటే చాలా డెఫినిషన్స్ వస్తున్నాయి. చెప్పు ఫస్ట్. ఇక్కడ సరే దాని యొక్క కోర్ అది చూడకు. వాళ్ళకి వెళ్ళు. సక్సెస్ అంటే విజయం. తెలుగు కాకుండా వాట్ ఈజ్ సక్సెస్ అలా చూస్తే ద అకాంప్లిష్మెంట్ ఆఫ్ అన్ ఎయిమ్ ఆర్ పర్పస్. ఇది మన డిస్కషన్లో వచ్చింది. అంటే నువ్వు ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం దిశగా నీ యొక్క శక్తిని, నీ యొక్క రిసోర్సెస్ని వాడుకొని అక్కడికి చేరుకున్నావు. ఎవరెస్ట్ రీచ్ అవ్వడం నా లక్ష్యం. ఆ లక్ష్యం ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎవరెస్ట్కి వెళ్ళగా అక్కడ టచ్ అయిన తర్వాత లక్ష్యం కాస్త విజయమైంది. అంటే లక్ష్యం అనుకున్నది మన స్టార్ట్. ఇప్పుడు దాన్ని నీ బాడీ రిసోర్సెస్ వాడి గమ్యస్థానం వైపు ప్రయాణం చేస్తున్నావు. గమ్యస్థానం నువ్వు టచ్ చేయగానే నువ్వు విజయం పొందినట్టు. సో ఇది సక్సెస్ యొక్క డెఫినేషన్. రెండోది ద గుడ్ ఆర్ బ్యాడ్ అవుట్కమ్ ఆఫ్ అన్ అండర్టేకింగ్, ద గుడ్ ఆర్ ఇల్ సక్సెస్. ఇది ఓకే. ఇప్పుడు వాట్ ఈస్ ద ఫుల్ మీనింగ్ ఆఫ్ సక్సెస్? ద ఫేవరబుల్ ఆర్ పర్పస్ ప్రాస్పరస్ టెర్మినేషన్ ఆఫ్ అటెంప్ట్స్ ఆర్ ఎండివర్స్, ద అకాంప్లిష్మెంట్ ఆఫ్ వన్స్ గోల్స్. నువ్వు ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం దిశగా నీ యొక్క శరీరాన్ని, నీ మనసుని, రిసోర్సెస్ని వాడి ఒక అకుంఠిత దీక్షతో పోతూ ఉండగా అది నీకు జిక్కింది. ఆ జిక్కిన క్షణంలో నువ్వు అనుభూతి చెందే ఒక తాత్కాలికమైన షార్ట్ లివ్డ్ ఎమోషన్ సక్సెస్. అంతే. అంతకుమించి నేను నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, చాలా కష్టము. ఇప్పుడు నువ్వు ఈరోజు అనుకున్నావు, అనుష్ఠానం చేసినావు. ఏందది? నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, దానికి చాలా అడ్డంకులు ఉన్నాయి. వాళ్ళ మామూలు సినిమాలన్నా అంతే. సో అట్లా జర్నీ చేసి ఒక సంవత్సరంలో అందరినీ కన్విన్స్ చేస్తూ లేపుకుపోయి ఏదో విధంగా ఆ అమ్మాయిని నీ లైఫ్లోకి తెచ్చుకున్నావు. దట్ మూమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్. నువ్వు అనుకున్నది అంతవరకే. ఆ అమ్మాయితో జీవితం బాగుంటుందా నీకు తెలియదు. అప్పుడు నువ్వు అంటావు పెళ్లి చేసుకోవడం వరకు బాగుంది, కానీ పెళ్ళి అయిన తర్వాత ఈ అమ్మాయితో నాకు ప్రాబ్లమ్స్ వచ్చాయి. తద్వారా నీ లైఫ్ ఆ మూమెంట్ వరకే సక్సెస్ఫుల్. ఆ తర్వాత ఇట్ ఈస్ అన్సక్సెస్ఫుల్. సో సక్సెస్ అనేది ఒక షార్ట్ లివ్డ్ ఎమోషన్. నీ మైండ్లో ఒక డాట్ పడ్డది అంతే, సైకలాజికల్లీ స్పీకింగ్. సక్సెస్ అంటే ఇది చేస్తేనే సక్సెస్ సాధించినట్టు, ఇట్లా ఉంటేనే అది సమాజం నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఐఏఎస్ అనేది కొట్టడం సక్సెస్. ఎందుకు? ఏది కష్టసాధ్యమో. ఇప్పుడు బోరింగ్ కొడితే సక్సెస్? ఎవడన్నా కొడతాడు బోరింగ్. సో ఎవరు చేయలేనిది చేయాలని నువ్వు సంకల్పం పెట్టుకొని ఆ దిశగా నువ్వు ప్రయాణం చేస్తూ ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నువ్వు వెళ్తూ
సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటూ నీ శక్తిని సద్వినియోగం చేసుకుంటూ అక్కడ రీచ్ అయినప్పుడు ఆ రిజల్ట్ నీకు కలిగినప్పుడు ఆ కపుల్ ఆఫ్ మినిట్స్ నీకు ఒక హర్షాతిరేకం వస్తుంది, ట్రైంఫ్ అంటారు. డాడీ జాబ్ కొట్టాను ఆఫ్టర్ 1 year అట్లా అరవడే అయిపోయింది. నేను నీకు విషయం చెప్తా. హృదయ్ అని ఒక పిల్లవాడు, సచ్ ఎ బ్యూటిఫుల్ కిడ్. నేను క్రికెట్ ఆడుతున్నప్పుడు అతను వచ్చి, అన్న నేను ఆడతానన్నా, డ్రెస్ నలిపోద్దన్నా, అందుకు ఆడట్లేదని తెలియదు. నేను వాడికి ఎడ్యుకేట్ చేస్తుంటే, ఏది అశాశ్వతమో దాన్ని పట్టుకున్నావురా, ఏది శాశ్వతమో దాన్ని ఇగ్నోర్ చేస్తున్నావు. ఏం శాశ్వతం అంటే ఈ ఆనందం శాశ్వతం, డ్రెస్ పోతుంది మళ్ళీ కొనుక్కోవచ్చు, ఈ మూమెంట్ రాదు. మెల్ల 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 మెల్లగా పాత బట్టలు వేసుకుని వచ్చి ఆడేటోడు. ఇప్పుడు ఒకసారి కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడు అంటే చెప్పాడు, నా జీవితంలో నాకు ఒకటే గోల్ అన్నా, అంటే ఎంఎన్సీ కంపెనీలో జాబ్ రావాలి. తర్వాత అది ఏ జాబ్ అయినా ఓకే, ఇంటికి క్యాబ్ రావాలి, అలా క్యాబ్లో కూర్చోవాలి, అట్లా పాటలింటూ ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఇట్లా వెళ్ళగానే ఒక చిన్న కాఫీ తాగాలి, మళ్ళీ సాయంత్రం అవగానే అట్లా క్యాబ్ వచ్చింది ఇంటికి దింపాలి. దిస్ ఈజ్ మై అంబిషన్. ఇందులో ఏముంది బోర్డ్ అంబిషన్. కానీ అట్లా జరిగిన తర్వాత ఏమిటి, అది చాలా నా లైఫ్ అంతా నేను అట్లా హ్యాపీగా బతికిస్తాను. ఇది వాడి ఫౌండేషన్ స్టేట్మెంట్. ఇది అందరు ఇట్లా అనుకుంటారు, ఇలా అయితే ఆ తర్వాత లైఫ్ బాగుంటుంది. అది ఓన్లీ సినిమాలు శుభము అండ్ దే ఆర్ హ్యాపీ ఎవర్ ఆఫ్టర్, అంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారు, జీవితకాలం సంతోషంగా ఉండబోతున్నారు. ఐస నయోత లైఫ్ అనేది మూమెంట్ నిర్ణయించబడుతుంది. ఈ క్షణం మనం పరమ స్నేహితులం, నెక్స్ట్ మూమెంట్ పరమ శత్రులం కావచ్చు, ఏమన్నా జరగవచ్చు. అంటే కొన్ని లక్షల కోట్ల సంభావ్యతల యొక్క చిట్టా లైఫ్ అనేది. ఇప్పుడు ఆ హృదయ అనే పిల్లవాడికి జాబ్ వచ్చింది. ఆ జాబ్ వచ్చిన రోజు ఇప్పుడు నా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి ఇట్లా అరిచాడు, అన్నా అనుకున్నది కొట్టినా అన్నాడు. నేను ఆ రోజు చూసిన, ఈరోజు చూసిన, అతన్ని చెప్పినప్పుడు చూశాను, ఎప్పుడు చూశాను. ఓకే. తర్వాత క్యాబ్ వచ్చింది, అన్నా బాయ్ చెప్పాను నాకు. నేను చెప్పాను, నేను చెప్తే రోజు చెప్తా, లేదా జీవితకాలం చెప్పాను, నేను కన్సిస్టెంట్గా ఉంటా. సరే. ఒక 1 year గడిచిన తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూసిన. పొద్దున్నే 7:30కి ఇట్లా కూర్చున్నాడు. ఏం హృదయ్ అట్లా కూర్చున్నావు అంటే ఒక మాట చెప్పాడు, క్యాబ్ వస్తుందన్నా తప్పించుకోలేను అన్నాడు. ఒకప్పుడు క్యాబ్ వస్తుందని ఎదురు చూసిన వ్యక్తి ఇప్పుడు క్యాబ్ వస్తుంది తప్పించుకోలేను అన్నాడు. ఇది ఒక్కటే మాట. దట్ యాక్చువల్లీ టెల్స్ ద హోల్ స్టోరీ. దేన్ని నువ్వు చూసి ఎంజాయ్ చేసినావు అదే బరువైంది. నాకు తెలిసిన ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళు పర్సనల్గా నాతో చెప్పిన మాటలున్నాయి. ఏముండదు, నువ్వు చాలా అనుకుంటావు సమాజాన్ని, మరి ఏమి చేయలేవు నువ్వు. నథింగ్. జస్ట్ నీ ఆఫీస్లో డెకరేట్ చేసుకోవచ్చు అంతే. నీకు నచ్చిన పెయింటింగ్, నచ్చిన కూలరు, నువ్వెవరో నీకు తెలుస్తుంది. ఐఏఎస్ అయిన తర్వాత యు ఆర్ నాట్ ద గేమ్ చేంజర్ అని తెలుస్తుంది. యు ఆర్ జస్ట్ పార్ట్ ఆఫ్ అన్ అడ్మినిస్ట్రేషన్ అని తెలుస్తుంది. ఐఏఎస్ కాకముందు ఐఏఎస్ అయితే చాలు. మన సినిమాలో చూసాం కదా, ఒక ఐఏఎస్ వచ్చి అందరిని మార్చలేరు ఎవరు. సో ఐఏఎస్ కావడమే సక్సెస్ అయితే ఐఏఎస్ అయ్యావు. కానీ వాడు ఐఏఎస్ అయ్యింది ఐఏఎస్ అవ్వడానికి కాదు, దాని అధికారాన్ని అనుభవించడానికి, ప్రపంచానికి ఏదో మంచి చేయడానికి. అలా జరిగినప్పుడు మళ్ళీ బాధపడుతుంది. నవ్వు ఇప్పుడు వాడు సక్సెస్సా ఫెయిల్యూరా, అంత రిలేటివ్. ఇదొక శృంఖల, నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ప్రపంచంలో సక్సెస్ అనుకున్న వాడు ఇక్కడున్నాడు, విజయం సాధించే లక్ష్యం అక్కడుంది. దీని మధ్యన ఒక ప్రయాణం ఉంది. ఇది ఆత్మకథ. నేను ఇట్లా వీకినా, నేను పోతుంటే బస్సు దొరకలే, 6 ఎండలు అడిచిన, తర్వాత చిన్న సమోసా ముక్క దొరికింది, ఆ తర్వాత ఇవన్నీ కష్టపడి ఐఏఎస్ అయినా, మా బావ తెచ్చిపోయినా పోలే, తద్వారా ఇవన్నీ చేస్తే ఐఏఎస్ అయినా. అక్కడ చేరడానికి మధ్యలో ఒక ఆత్మకథ ఉంది. ప్రతి ఒక్కరికి ఆత్మకథ. ఎందుకంటే యు ఆర్ గోయింగ్ అగైనెస్ట్ యువర్ నేచర్. కష్టపడ్డా నీ స్వభావమేగా. ప్రకృతిలో కష్టపడడం లేదు, హార్డ్షిప్ లేదు, ప్రకృతిలో ప్రతిస్పర్ధ లేదు. చీమ ఎలా నడవాలో అలా నడుస్తుంది. కుక్కను చూసి ఎప్పుడు పరిగెత్తుంది. ప్రతిస్పర్ధ లేదు. ప్రకృతి అనేది ఏది ఎలా కదలాలో అలా రమణీయంగా కదులుతుంటుంది ప్రకృతిలో. ప్రపంచంలో నువ్వు కదలలేవు, కానీ వేరే వాడిని చూసి నువ్వు ఉత్సాహం, మోటివేషనల్ అప్రోచ్, అంటే ఐ వాంట్ టు బి లైక్ హిమ్, ఐ వాంట్, నువ్వు ఐసనే ఉంటా. నువ్వు అనుకుంటావు కాలేవు, నేను చిరంజీవిలా ఉండాలి, లేకపోతే అనుష్కలా ఉండాలి అట్లా. ఇప్పుడు చిరంజీవి ప్రపంచ పరిభాషలో ది మోస్ట్ సక్సెస్ఫుల్ యాక్టర్. పర్సనల్గా మనకు తెలియదు. హీ మే బి సఫరింగ్ ఫ్రమ్ ఇల్నెస్, హీ మే బి నాట్ హ్యాపీ బికాస్ ఆఫ్ సమ్ అఫైర్స్ ఇన్ హోమ్.
తనకు కూడా కుటుంబ సభ్యులే కదా వీళ్ళు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఊరికి అజ్యూమ్ చేస్తున్నా సరదాగా, రామ్ చరణ్ ఒక విమానయాన సంస్థ పెట్టాడు, అది పీకింది. ఆ విషయంలో అతని గ్రడ్జ్ ఉండొచ్చు. ఆ విషయంలో వాళ్ళ ఇంట్లోకి వచ్చిన ఎప్పుడు చిరంజీవి అని మనం అంటే లేక చిరంజీవిని చూస్తాం కాబట్టి పాలాభిషేకాలు అవి చేస్తారు, కానీ బట్టలు చింపుకుంటారు. రోజు చూసేవాడికి బట్టలు చింపుకోవడం ఉండదు, తెలుసుగా నీకు. చిరంజీవి వచ్చి మీ ఇంట్లో ఉంటే 1 year తర్వాత నువ్వు ఏంది కూర్చున్నావు, నీళ్ళు పెట్టుమని అని అంటావు. మీకు ఏ జాయికి రాయమన్నా కూర్చున్నావు, నువ్వు మెగాస్టార్ అయితే బయట ఇక్కడ నడవదు, మా ఇంట్లో నడవదు అట్లా. అరే వస్తాడు, తింటాడు, పండుకుంటాడు అంటావు, నువ్వే అంటావు. మొత్తం ఈక్వేషన్ మారిపోతుంది. సో అంటే ఎప్పుడో చూసే వాళ్ళకి గొప్పగా ఇప్పుడు అట్లా వీళ్ళంతా కూర్చొని మనం స్టార్స్ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు డెఫినెట్గా బిజినెస్ ఉంటుంది. డెఫినెట్గా నువ్వు చేసింది ఎవరో నాకు నచ్చలేదు, ఇలాంటి ఖచ్చితంగా వస్తాయి. సరే మనలాగా గల్లాలు పట్టుకుని కొట్లాడుకోకపోవచ్చు, ఖచ్చితంగా వస్తుంది అది. నేను ఎందుకు అట్లా అంటుందంటే, నేను మెగాస్టార్ అన్న ఆలోచన ఉన్నవాడికి ఇది ఓన్లీ నా అజంప్షన్ లేదా నా అనాలిసిస్. దాన్ని పట్టుకున్న మైండ్ చాలా వాటిని పట్టుకుంటుంది. దేన్ని పట్టుకుని మైండ్ రమణ తాతది నాది. నేను దేన్ని పట్టుకోలే. నేను ఆథర్ని కాదు, స్టాండర్డ్ పర్ఫార్మర్, ఇప్పుడు స్పీకర్ని కాదు. నేను నా లైఫ్ని ఫుల్లెస్ట్గా లీడ్ చేస్తున్నా. నేను సక్సెస్ కాదు, ఫెయిల్యూర్ కాదు నా దృష్టిలో. ఐఎమ్ బీయింగ్ ఈజ్ బియాండ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. వెన్ సమ్మన్ వాంట్స్ టు బికమ్ సంథింగ్, దెన్ అప్పుడు వాళ్ళు ఆ కేటగిరీలోకి వస్తారు. బికమ్ అవుతావా, దెన్ యు ఆర్ సక్సెస్ఫుల్. వెన్ యూ డోంట్ బికమ్, యు ఆర్ అన్సక్సెస్ఫుల్ ఇన్ ద ఐ ఆఫ్ ద వరల్డ్. దాన్ని నువ్వు సీరియస్ తీసుకుంటున్నావు చూడు, అక్కడ వచ్చుంటాం. ప్రపంచ పోకడ వేరు, ప్రకృతి పోకడ వేరు. ప్రకృతిలో దెర్ ఇస్ నో సక్సెస్ అండ్ దెర్ ఇస్ నో ఫెయిల్యూర్. జస్ట్ ఉండడం ఉంది అంతే, హాయ్, ప్రశాంతత, ఆనందము, నీకు నచ్చిన పని జీవితకాలం చేయడం. ఇది ప్రకృతిపరమైన ఫండ. ఇంతే. ప్రపంచం అట్లా కాదు, పరిగెత్తాలి, ర్యాట్ రేస్, అందరికంటే బాగా చేయాలి. ఐ వాంట్ టు ప్రూవ్ ఏ పాయింట్, కుచ్ కరికే దికానా, నా పేరు నేను నిలబెడతా, అందరూ నా గురించి తలుచుకోవాలి, బస్ స్టాప్ల మీద నా పేరు రాయించాలి. చలివేంద్రమే పేరు రాయించుకుంటారు మన వాళ్ళు. దాని మీద వాటర్లో కనుక పేరు వచ్చే టెక్నాలజీ ఉంటే మనం వాటర్లో కూడా పేరు వేస్తాం మనం. సో యు ఆర్ డూయింగ్ ఫర్ ఎ పర్పస్. సో నీ పేరు ఎక్కువ మందికి తెలియడం కోసం తాపత్రయపడ్డము, నీకున్న కమ్యూనిటీలో అందరికంటే ఎక్కువ డబ్బు, అందరికంటే హోదా, అందరికంటే రెస్పెక్ట్ నాకు వస్తుంది, తద్వారా నాకు పెద్ద జాబ్ కావాలి అనుకోవడం, ఇదంతా వెరీ షార్ట్ లివ్డ్ థింగ్స్. ఇది ఎటర్నిటీ ఏమిటి, నీవెట్లున్నావు? నేను నా లైఫ్లో చిన్నప్పుడు మాట సినిమా చూస్తూ ఉంటాం కదా యాక్టర్స్ని, నాకు చిన్నప్పటి నుంచి శ్రీకాంత్ అంటే చాలా ఇష్టం, హీరో శ్రీకాంత్ అంటే. సో నేను చిన్నప్పుడు స్కూల్ చదివేటప్పుడు అనుకునేదాన్ని, అబ్బా వీళ్ళందరూ హైదరాబాద్లో ఉంటారంట కదా, హైదరాబాద్ చాలా పెద్ద సిటీ అంట కదా, ఇంత బాగుంటుంది అంటే, అంత గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉంటున్నారు, ఎప్పుడైనా ఒక్కసారైనా నా లైఫ్లో నేను కలవాలి, శ్రీకాంత్ అనే హీరోని కలవాలి. అది నా చిన్నప్పుడు థాట్. ఎప్పుడు 7th class 8th class చదువుతున్నప్పుడు నా థాట్. సో వన్స్ ఐ కేమ్ టు హైదరాబాద్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆయనతో ఇంటర్వ్యూ చేశాను. పిఎంసీలో ఉన్నప్పుడు నేను వెళ్ళి ఆయనతో ఇంటర్వ్యూ చేశాను. సో ఆ క్షణం, ఆ మూమెంట్ చాలా బాగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. ఏదో నా లైఫ్లో సక్సెస్ సాధించినంతగా ఫీల్ అయ్యాను. కానీ ఆ తర్వాత నేను వెన్ ఐ కమ్ బ్యాక్ టు మై హోమ్ వచ్చిన తర్వాత అనిపించింది, అబ్బా వీళ్ళు కూడా ఇంత హీరోలు కూడా సక్సెస్ సాధిస్తారు అంటే, ఒక స్టెప్ నుంచి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఇంత ఉంటుంది నా లైఫ్లో. అసలు దీనికోసమా మనం ఇంత పరిగెడుతున్నాం అసలు అంటే, నాకు ఆ రియలైజేషన్ కలిగిందనమాట. ఇప్పుడు శ్రీకాంత్ ఇంటర్వ్యూ చేసిన మూమెంట్లో ఒక చిన్న ట్రైంఫ్ ఉంటుంది. 1 hour తర్వాత పడిపోతుంది, 10 hours తర్వాత ఇంకా పడిపోతుంది, ఒక 1 year తర్వాత ఏముండదు. అది ఐ డిడ్ అన్ ఇంటర్వ్యూ చేసాం, శ్రీకాంత్ నాకు కలిసాను, అంతే అంతే మాట్లాడాను అంతే. ఇప్పుడు ఎవరైతే ప్రతిరోజు సెలబ్రిటీస్ని చూస్తున్నాడో ఏముండదు ఎమోషన్, ఉన్నంతసేపు అది అంటారు అంతే. అసలు నిజమైన మైండ్ అట్లనే ఎస్టాబ్లిష్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే సాక్షాత్తు భగవంతుణ్ణి కానీ లేకపోతే టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ కానీ డబ్బున్న వాళ్ళందరూ ఈ క్షణం నీకు పరిచయం అయ్యారనుకో, ఫస్ట్ నీకు బట్టలు చింపుకొని పిచ్చెక్కుతుంది నీకు, అంతా వచ్చిందా చిరంజీవి. ఆఫ్టర్ 1 year ఉన్నారు మా ఇంట్లోనే ఓరంట చెప్పిన నేను ఉందని టర్మ్స్ అండ్ కండిషన్స్ నడుస్తున్నాయి, వెళ్తా, వాళ్ళ పని వాళ్ళది, నా పని నాది. ఎగ్జాక్ట్ ఇట్లా మారిపోతుంది.
ఎవ్వడు హారతి ఇయ్యడు పక్కవాడికి. ఓన్లీ 1 సెకండ్ 2 సెకండ్స్ కాబట్టి దండ, హారతి, ఫ్లవర్ బొకే. డైలీ రొటీన్ కామ్ కాదు ఇది. ఎప్పుడు కలిసేవాడు, రోజు కలిసేవాడికి టవాలు గివాలు ఇంట్లో మనం రోజు వాడుకునే వస్తువులు ఇస్తాం, లేదా ఏమి. సో ఫైనల్లీ సక్సెస్ అంటే ఇది నేను దీని గురించి చాలా విచారణ చేసిన ఒకప్పుడు. అంటే నేను నా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు రకరకాల వ్యక్తులు రకరకాలుగా. మా ఫ్రెండ్ ఆడ ఇలా అనేవాడు, అసలు పేపర్లో ఫోటో పడాలిరా సక్సెస్ అది. అట్లాంటి ఫ్రెండ్స్ ఉంటుండే నాకు. నేను చాలా కొంచెం లాజికల్లీ ఆమె ఫన్నీ గై. అంటే ఎంత సైజు పడితే అంటుంటే ఇటు సునీత ఇటు రా కొంచెం, ఎంత సైజు పడితే అంటే సైజుని బట్టి కూడా సక్సెస్ ఉంటుంది కదా. ఇప్పుడు డాడీ నాకు బండి కొని అన్న, అది గిత్తొస్తుంది బండి, అది సాటిస్ఫాక్షన్ ఇయ్యదు కదా. సో నీ మైండ్లో ఒక థాట్ ఉంది, ఆ థాట్ 100% మేనిఫెస్ట్ అయితేనే సక్సెస్ అయినట్టు. కానీ అది షార్ట్ లివ్డ్. ఇది నేను చెప్పాలనుకుంటున్నా ఈ ఓవల్ కాన్వర్జేషన్లో. నీ దగ్గర ఏమీ లేవు, ప్రపంచం గుర్తించదగ్గ విషయాలు ఏమీ లేవు, కానీ నీ దగ్గర నీవు ఉన్నావు. దట్ ఈస్ ట్రూలీ సక్సెస్ఫుల్ లైఫ్ అన్నట్టు. ఇప్పుడు ప్రపంచం చేత గుర్తింపబడ్డవాడు ప్రపంచం మర్చిపోయిన రోజు పరిచయం అయిపోతాడు. ఇప్పుడు సెలబ్రిటీస్, అవుట్డేటెడ్ అయిపోయిన సెలబ్రిటీస్, వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఏం చేయాలో తెలియదు, ఏమేమో చేస్తారు పాపం. అదే ప్రపంచాన్ని ఎప్పుడు గుర్తించాడు, ప్రపంచం అది వాళ్ళ ఇష్టం, నా గురించి ఏమని అనుకోవచ్చు, నేను ఎట్లా ఉన్నా అనేది నాకు ఇంపార్టెంట్ కదా అని గుర్తించిన వాడికి ఇక ప్రపంచం గుర్తింపుతో పని లేదు. నువ్వు ఇక్కడున్నా, అమెరికాలో ఉన్నా, అంబాజీపేటలో ఉన్నా, అంగారగ్రహం మీద ఉన్నా, ఎక్కడున్నా యు ఆర్ ఎట్ పీస్, నీ పనిలో నువ్వు ఉన్నావు. సో నిజమైన సక్సెస్ ఏమిటి? నీ పని ఏమిటో నువ్వు గుర్తించి జీవిత పర్యంతము అది కొనసాగిస్తున్నావు, ఒక ధ్యాన ప్రక్రియలాగా. దానివల్ల నీకు ఎవరికి తెలియని జీవన రహస్యాలు తెలుస్తుంది. చాలా బాగుంటుంది. అంటే ఇది ఒక్కటే కాదు, ఇంకా రకరకాల విషయాల కలయిక వల్ల నువ్వు ఎక్కడున్నా చాలా ఒక స్థితప్రజ్ఞతలో ఉంటున్నావు అన్నట్టు. అది ఎగ్జిస్టెన్షియల్లీ సక్సెస్. ప్రాపంచిక సక్సెస్ మనం చూస్తూనే ఉన్నాం. సో ప్రపంచపరంగా సక్సెస్ అనేది కొన్ని లక్షల కోట్ల మంది అవుతుంటారు పోతుంటారు. ఎగ్జిస్టెన్షియల్లీ సక్సెస్ కోటల్లో ఒకడు అవుతాడు. వెరీ రేరెస్ట్ రేర్ ఆఫ్ ఫినామినా. అంటే ప్రపంచం పడిపోవాలి ఫస్ట్ మనసులో నుంచి, వేరే వాడన్న ఆలోచన పోయింది, ఏదో పరిగెత్తాలన్న ఆలోచన పోయింది. ఈ లైఫ్ ఉన్నది, ఏది ఎంత గొప్ప కోటీశ్వరుడైనా లాస్ట్ చిన్న బెడ్ మీద వర్ణించవలసింది. నేను రామ్ జెఠ్మలాని అని ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ లీగల్ అటార్నీ, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మహేష్ జెఠ్మలాని కూడా, ఆయన దాదాపు 90 ఏళ్ళు బతికాడు. ఆయన ఆప్కి అదాలత్ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్లో వచ్చేటోడు. నాకు చిన్న రిగార్డ్ ఉండేది. సో ఒకరోజు నేను టీవీ న్యూస్ చూసిన, వన్ లైనరే, ప్రముఖ న్యాయవేత్త రామ్ జెఠ్మలాని మరణించారు, అంతే లైన్. చిన్న విజువల్ చూపించారు. ఎలా ఉంది తెలుసా? ఇట్లా చిన్న కారిడార్ ఉంది, అంటే ఇంటి బయట ఒక పాత మంచం ఉంది, ఆ మంచంలో ఒక డెడ్ బాడీ ఉంది, దాని మీద ఒక పాత బట్ట ఉంది. జస్ట్ నేను చూసినప్పుడు అనిపించింది, దిస్ ఈజ్ లైఫ్. ఇప్పుడు నేను ఏం చూస్తున్నా, నాకేం వైరాగ్యం అంటే రాలే, లైఫ్ అలాగే ఉంటుంది అంతే. ఎందుకంటే సచ్చినోడికి తెలియదు పైన ఏం బట్టి కప్పారు కాబట్టి పరగపడదు. ఎంత మన పిచ్చి కోసం, మనకు దండలేసేది అంతా సచ్చినోడి కోసం కాదు, మళ్ళీ ఇది మన ఐడెంటిటీనే. డెడ్ బాడీ అందంగా తయారు చేసేది మన పిచ్చి కోసం. ఇది బాడీ ఇట్లా ఇసిరేసినా ఏమీ కాదు. సో వేరే వాళ్ళ దృష్టిలో నీవు, నీ దృష్టిలో నీవు, ఇవి నా 2 సక్సెస్ నిర్వచనాలు. ఇంతే కంక్లూడింగ్. వేరే వాళ్ళ దృష్టిలో నీవు ఎలా ఉండాలని నువ్వు వెంపర్లాడితే అది షార్ట్లీ ఉండదు. ఎందుకంటే వేరే వాళ్ళ దృష్టిని నువ్వు ఎక్కువసేపు హోల్డ్ చేయలేవు. నువ్వు అందంగా తయారీ ఎంతసేపు హోల్డ్ చేస్తావు చెప్పు? ఇప్పుడు మంచి చీర కట్టుకున్నావు, ½ అన్ అవర్ అటెన్షన్, తర్వాత మెల్లగా మేకప్ బీకింది, పోయే కదా. ఇప్పుడు అట్లా కాకుండా నువ్వు మామూలుగా నువ్వు ఏ మేకప్ లేకుండా ఉంటున్నావు. సో ఆ సహజ స్థితిలో నిన్ను ఎవరన్నా గుర్తించారనుకో, అది ఎప్పటికి పోదు. ఇంకా ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఒక డొక్కా సీతమ్మ, వాళ్ళు ఎవరి కోసం పని చేయలే, దే ఆర్ ట్రైయింగ్ టు ఫుల్ఫిల్ దేర్ ఓన్ లైఫ్స్.
ఒక అమెజాన్లో వృక్షం వల్లే ఎదిగారు వాళ్ళు. వేరే చెట్లను చూడలేదు, పోల్చుకోలేదు. వాళ్ళని ఆహారణ పట్టించుకోలేదు, ఇదంతా వేస్ట్నా పట్టించుకోలేదు. ఏమో అయ్యా మాకు ఇట్లా ఉండాలనిపించింది ఉంటున్నాం. సక్సెస్ ఉన్నవాడు పూర్తి కృతజ్ఞతలో ఉంటాడు. సమాజం మీద వాడి కక్ష లేదు, సమాజం మీద రక్తి లేదు. సమాజం ఉంది అంటారు అనని, ఏమిటట అననివ్వు అనే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. ఐ రెస్పెక్ట్ ఆల్. అది నాకు సంబంధించి అతనికి అనిపించింది అన్నట్టు. నా పని ఏమిటి, నేను ఎట్లుండాలి, నా చుట్టుపక్కల సరౌండింగ్స్ ఎట్లుండాలి, నా లైఫ్లోకి మనుషులు వస్తే ఎట్లా ట్రీట్ చేయాలి, ఎవరు లేకపోతే నా పని నాకు ఉండేది ఉంది. అసలు ఒక్క సెకండ్ కూడా నా మనసులో ఫ్లక్చువేషన్ కానీ, బాధ కానీ, ఆవేశం కానీ, నిరాశ కానీ ఏమీ లేవు. ఐఎమ్ ఆల్వేస్ ఎట్ ఈస్. ఇలా ఎవరికి 1,000,000 మందిలో ఒకసారి, ఒక జనరేషన్ మొత్తంలో ఒక్కడికి మేనిఫెస్ట్ అవుతుంది. ఇదంతా ఆషమాషి కాదు. సక్సెస్ఫుల్ చాలామంది, ఎంతోమంది ఐఏఎస్లు అయ్యారు, పోయారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు. షార్ట్ లివ్డ్ 5 ఏళ్ళు ఉంటుంది. కేసీఆర్ లాంటి కింద పెట్టిరు. ఇప్పుడు కేసీఆర్ సక్సెస్ ఫెయిల్యూర్ లైఫ్లో చెప్పు అంటే ఇంత చేసి ఫెయిల్ కాలే. ఇప్పుడు చంద్రబాబు ట్రై చేస్తున్నాడు, మళ్ళీ ఒక్కసారి నేను ముఖ్యమంత్రి అయ్యాలి. ఈసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకపోతే బాధలో మరణించవచ్చు. ఇది ఓన్లీ అజంప్షన్. అంటే ఖచ్చితంగా క్లేశం ఉంటుంది. కావాలి కావాలని కోరుకున్నావు రాలేదు. ఏ కోరిక లేని రమణ తాత ఎట్టున్నాడు చూడు, చిన్న గోచి పెట్టుకుంటాడు. ఆయన చూడ్డానికి పోతారు, పొలిటీషియన్ దగ్గరికి అవసరాల కోసం పోతారు. నిన్ను చూడ్డానికి వచ్చేవాడు ఎవడు? ఇప్పుడు నా దగ్గరికి చాలామంది వస్తారు, ఊరికే వస్తారు. ఇది సక్సెస్. అంటే నేను ఇచ్చే పైసలు లేవు, ఇచ్చే వరాలు లేవు, ఇచ్చే ఆశీర్వాదాలు లేవు, ఏమీ లేవు. అయినా ఊరికే అట్లా ఉండిపోతారు. దిస్ ఈజ్ సక్సెస్. అంటే పూల తోట దగ్గరికి మనం ఆశీర్వాదం కోసం పోము, పూల తోట దగ్గరికి మనము వరాల కోసం పోము, లేదా మన సమస్యలు చెప్పుకోవడానికి పోతాము. పూల తోట దగ్గరికి ఊరికి పోతాం. ఇట్స్ లైక్ దట్. నువ్వు నిజంగా సక్సెస్ అయితే నువ్వు ఒక పూల తోటగా మారుతున్నావు అని తెలుసుకుంటున్నావు మెల్లగా. నీ దగ్గర ఉన్నదేదో ఉంటుంది, లేనిదేదో లేదు. ఏది ఉన్నా లేకపోయినా అది నీ మానసిక స్థితి మీద ఎలాంటి ప్రభావం చూపదు. యు ఆర్ సెటిల్డ్ ఫర్ ఎటర్నిటీ. అల్టిమేట్ ఎగ్జిస్టెన్స్ సక్సెస్లోకి వచ్చి పడ్డావు. నేను ఎవ్వడు ఏమి చేయలేడు, అయిపోయింది. ప్రాపంచికపరమైన సక్సెస్ ఖచ్చితంగా ఫ్లక్చువేట్ అవుతుంది. ఖచ్చితంగా బాధ ఉంది, ఖచ్చితంగా ప్రతిస్పర్ధ ఉంది, ద్వేషం ఉంది, గింజుకోవడం ఉంది, ఇంకా చేయాలి, ఇంకా ఫైట్. మనకి తెలియాలన్నమాట ఏ సక్సెస్ కావాలి అనేది. ఈ రెండిట్లో ఏది ప్రాపంచికపరమైన అందరికీ ఉన్నాయి. ఇప్పుడు జాబ్ కొట్టాలని కూడా అంటాడు. ఆ జాబ్ కొట్టిన రోజుకి మధ్య నువ్వు ప్రయాణం ఉంది. ఆ కొట్టిన తర్వాత చిన్న సాటిస్ఫాక్షన్ ఉంది. ఆ తర్వాత మొక్కుబడిగా ఉద్యోగం పోవడం రావడం ఉంది. సక్సెస్ లేదు ఇంకా. ఆర్ యూ లివింగ్ ద సక్సెస్ ఆర్ సక్సెస్ బికేమ్ ద బ్యాగేజ్ ఆఫ్ యువర్ లైఫ్? సో ప్రపంచంలో సక్సెస్ నీకు బరువు అవుతుంది. అదొక చిన్న ఈడ్చుకుంటూ పోతాం కాదు. అందరు అంటారు చాలా కష్టపడి ఐఏఎస్ అయ్యాడు, చాలా కష్టపడి వాడు సస్తుంటాడు. ఏమో నాకు ఈ దరిద్రం జాబ్ వద్దు తెచ్చుకొని సస్తున్న ఇంట్లో భార్య పిల్లలు బ్రహ్మాండంగా టీవీ చూసుకుంటూ ఉంటారు. వాడు చావాలి ఇప్పుడు. ఇది కాదు లైఫ్. సో అందరూ సమానంగా పని ఉండాలి, అందరూ సమాన గౌరవం ఉండాలి. అంతే, ఒకరితో ఒకరు పోల్చుకోకుండా ఉంటే చాలా బాగుంటుందని నా అబ్జర్వేషన్. ఇప్పుడు ప్రపంచం పరంగా ఐఎమ్ అన్సక్సెస్ఫుల్ గాయ్. కొందరు నన్ను సక్సెస్ఫుల్ అని కూడా అంటున్నారు. ఈ రెండింటి నేను పట్టించుకోవడం మానేసిన. కానీ ప్రకృతి పరంగా ఐఎమ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ గాయ్ ఇన్ దిస్ సెంచరీ. ఎగ్జిస్టెన్షియల్లీ సెటిల్డ్ నేను. ఇది నా నిర్వచనం. నువ్వు ఎక్కడున్నావు నువ్వు తెలుసుకో. సో నాకైతే ఇప్పుడు కొంచెం రిలాక్స్గా ఉంది అసలు. సీరియస్లీ అందరూ సక్సెస్ అంటే ఏంటబ్బా అని నాకు కొంచెం కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో ఈరోజు మీతో మాట్లాడిన తర్వాత చాలా రిలాక్స్ అయ్యాను. అంతే. ప్రతి ఒక్కరికి తెలియాలి అసలు ఈ సక్సెస్ గురించి. అందరూ అంటే అసలు నిజమైన సక్సెస్ అనేది ఏంటి అనేది తెలుసుకుంటే, సో స్టూడెంట్ ఏజ్ నుంచే తెలుసుకుంటే వాళ్ళు కొంచెం. సో ఈరోజు 2 words, 2 phrases. ఎగ్జిస్టెన్షియల్లీ సక్సెస్ఫుల్ అదొక కేటగిరీ, వరల్డ్లీ సక్సెస్ అనేది రెండో కేటగిరీ. ప్రపంచంలో 99.99% మంది దే స్ట్రైవ్ ఫర్ వరల్డ్లీ సక్సెస్ అండ్ దే గెట్ ఇట్. కానీ అది మెల్లగా బ్యాగేజ్ అవుతుంది. ఇంకా దాన్ని మోసప్పుడు అది ఏదంటే విక్రమార్కుడు కనుక డెడ్ బాడీ మోసుకొని పోయినట్టు నీ సోకార్డ్ సక్సెస్ నువ్వు మోసుకొని తిరుగుతుంటావు. 4 గీసుకోవడానికి ఉపయోగపడదు ఆ సర్టిఫికెట్ కానీ ఆ జాబ్ కానీ. చేస్తున్న వాళ్ళకి ఎంత బోర్ వస్తుందో నాకు తెలుసు. నువ్వు ఒకరి కింద పని చేయడమే వెరీ బోరింగ్. టీ అమ్ముకో,
నీ చేతులు ఉండాలి దుకాణం, నువ్వు క్లీన్ చేసుకుంటున్నావు, నువ్వు గిన్నెలు కడు, నాకు నచ్చినట్టు కడుక్కుంటా, ఇది అక్కడ ఉంది. అసలు యూ బికెమ్ ఎటర్నల్లీ ఇండిపెండెంట్. నిజమైన సక్సెస్కి అక్కడ అంకురార్పణ జరుగుతుంది. అక్కడ ఒక్కటే ఉండడం కాదు, చాలామంది ఇండిపెండెంట్గా వర్క్ చేస్తారు, టీ అమ్ముకుంటారు, కానీ వాడికి మనసు బాగాలేదు, వాడికి మళ్ళీ వేరే వాళ్ళతో ద్వేషాలు ఇచ్చి ఎన్నెన్నో క్లియర్ అయిన తర్వాత ఈ ఎటర్నిటీ, ఈ ఎగ్జిస్టెన్షియల్ సక్సెస్ అనేది నీ లైఫ్లో. రమణ మహర్షి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్, ఒక నీమ్ కరోలి ఎగ్జాంపుల్, మార్పా ఎగ్జాంపుల్, మిలరేపా ఎగ్జాంపుల్, ఓషో ఎగ్జాంపుల్, ఒక అరబిందో ఎగ్జాంపుల్. సో దీస్ పీపుల్ దే ఆర్ నాట్ సర్వెంట్స్ ఆఫ్ ఎనీబడి, నీదర్ ద మాస్టర్స్. వాళ్ళు బాసులు కాదు, సర్వెంట్స్ కాదు, వాళ్ళు వెరీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నిర్మించుకొని దాన్ని పరిపూర్ణంగా అనుభవించారు. ఎక్కడన్నా ఈ యోగులు కన్నీళ్లు పెట్టి బాధలు చెప్పుకున్న వీడియో కానీ ఒక డిస్కషన్ కానీ పట్టుకో చూద్దాం, దొరకదు నీకు, దొరకదు, లేదు, ఉండదు. పొలిటీషియన్స్ ఉంటుంది. అంటే నీ మైండ్ ఏ రేంజ్లో సెటిల్ అయిందంటే ఇక నీకు సమస్యలు లేవు, కష్టాలు లేవు, కన్నీళ్ళు లేవు, జస్ట్ ఒక ఈజ్ ఉంది అన్నట్టు, ఒక ఎటర్నల్ ఈజ్ ఉంది. నువ్వు జస్ట్ ఫ్లోయింగ్ కొట్టుకుపోతున్నావు అట్లా హాయ్. చిల్ల మళ్ళీ పోదాం ఇంకా. థ్యాంక్ యూ. మీరు ఎట్టిపోతున్నావు? నేనా వెళ్తున్నా సెకండ్. నేను కూడా స్టూడియోకి వెళ్తా, మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.